వరి నారు పోద్దాం రండి. మనలో చాలామందికి ఏమి తిన్నా సరే అన్నం తింటే గానీ భోజనం పూర్తి కాదు. అయితే బియ్యం ఎలా ఉత్పత్తి అవుతుంది? మన పొలంలో ప్రస్తుత వరి పంట ఎలా పండుతుందో చూద్దాం రండి. కొన్ని వారాల క్రితం మనము ఆర్ఎన్ఆర్ 15048 రకం వరి విత్తనాన్ని సేకరించాము. డిసెంబర్ 9న వడ్లను ఒక రోజంతా నీటి తొట్టెలలో నానబెట్టాము. మరుసటి రోజు తెల్లవారుజామున నానబెట్టిన ధాన్యాన్ని పల్చగా చల్లి గడ్డితో కప్పి మొలకెత్తడానికి మండగట్టి 2 రోజులు ఉంచాము. మనం ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని ఎందుకు పండిస్తామో మీకు తెలుసా? ఆలోచిస్తూ ఉండండి, నేను వీడియో చివరిలో దీనికి సమాధానం ఇస్తాను. ఇది 3వ రోజు సూర్యోదయ సమయం, సుమారు 7:30 అవుతుంది. డిసెంబర్ చలి ఎక్కువగానే ఉంది. నారుమడిని ఇప్పటికే 2-3 సార్లు దమ్ము చేసి పెట్టాము. ఈరోజు చివరిసారిగా భూమిని దమ్ము చేసి మొలకెత్తిన విత్తనం చల్లడానికి తయారు చేశాము. మన బృందం నారుమడిని ఒక పొడవాంటి పైపుతో చదును చేస్తున్నారు. దాంతో ఎక్కడ నీరు నిలిచిపోయే పరిస్థితి ఉండదు. నారు చక్కగా నిలదొక్కుకోవడానికి ఇది చాలా ముఖ్యం.
ఈ మూడవ రోజు మన బృందం మొలకల పైన ఎండుగడ్డిని తీసివేసి మొలకెత్తిన మొలకలను వదులు చేసి నారుమడి ప్రాంతంలో వెదజల్లడానికి తీసుకొని బయలుదేరారు. నారుమడిలో కొద్దిగా నీటిలో వరి మొలకలు సమానంగా పడేటట్టు జల్లుతున్నాము. మొలకలకు గాలి తగలడానికి మడిలో నీరు కొద్దిసేపటి తర్వాత తీసివేయబడుతుంది. ఇంతకుముందు అడిగిన ప్రశ్న RNR 15048 వరి రకం ప్రత్యేకత ఏమిటి? RNR 15048 లేదా తెలంగాణ సోనా తక్కువ గ్లైసెమిక్ సూచిక 51 కలిగిన రకము. అంటే అన్నం తిన్న తర్వాత శరీరంలోకి చక్కెరలు నెమ్మదిగా విడుదలవుతాయి. ఇది ఆరోగ్యానికి మంచిది. ముఖ్యంగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు రక్తంలో చక్కెర ఒకటేసారి పెరగదు. ప్రధాన పొలంలో మనం వేసిన జీలుగ విత్తనం మొలకెత్తి నెమ్మదిగా పెరుగుతుంది. వరి నాట్లు వేసే ముందు దీనిని కలియ దున్నే వరకు ఇది పొలంలో పెరుగుతూనే ఉంటుంది. ఈ వరి పంట యొక్క పూర్తి ప్రయాణాన్ని మేము భవిష్యత్ వీడియోలలో మీకు చూపిస్తాం కనుక పంట పురోగతిని చూస్తూనే ఉండండి. ఇలానే అప్పుడప్పుడు వచ్చి మన పంటలు ఎలా ఉన్నాయో చూస్తూ ఉండండి. అలానే మీ పిల్లలకు కూడా మన ఆహారం ఎక్కడి నుంచి వస్తుందో చూపించండి. సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే మీకు మన వీడియోలు పెట్టినప్పుడల్లా ఒక అప్డేట్ వస్తుంది. అలానే మనకి పొలాలు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ కూడా ఇవ్వండి.